బాబాకి జై. మీరు పాడతారా నమో మెహర్ బాబా? కుమార్ అనే వాళ్ళకే ఇచ్చేయండి, వాళ్ళు ముగ్గురు ఉన్నట్టున్నారు కార్లో. కుమార్ గారు నమో మెహర్ బాబా పాడండి అయితే కారులోంచే. జై బాబా, జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा. महिनी जन्योचिन मानव रूपा, महिनी जन्योचिन मानव रूपा. इह पर आनंद जीवन मीवा, इह पर आनंद जीवन मीवा. भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अज्ञानांधत अंतमु చేసి, अज्ञानांधत अंतमु చేసి, दिव्य विज्ञान दृष्टिन संगे, दिव्य विज्ञान दृष्टिन संगे. हरिषड्वर्गमु अंतरिंपगा, हरिषड्वर्गमु अंतरिंपगा. औयय मोक्षं अनुग्रहिंपुमु, औयय मोक्षं अनुग्रहिंपुमु. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अपार दिव्य कृपा सागर, अपार दिव्य कृपा सागर, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार, सकल चराचर जगदुद्धार. नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा. अवतार मेहर बाबा की जय. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి అందరికి. థ్యాంక్ యూ మురళి గారు.
జై బాబా సార్, జై బాబా. బాబా కార్యక్రమానికి వెళ్ళి బాబానే చక్కగా కారులో తీసుకొచ్చినంత ఆనందం అయిపోయింది ప్రార్థనా గీతంతో. నమో మెహర్ బాబా గీతంతో బాబా వారిని కారులో తీసుకొచ్చారు మన కార్యక్రమం కోసం. బాబా వారు ఆశీనులై ఉన్నారు. ఇంకా సంకీర్తనలోకి వెళ్దాం మనం. కారులో తీసుకొచ్చి అక్కడ మీకు అక్కడ దించి మాతో పాటు మళ్ళీ వస్తున్నాడు ఆయన. జై బాబా, జై బాబా, జై బాబా. ఇప్పుడు అమ్మ శారదమ్మ మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. కారులో ఉన్న వాళ్ళకి ఇవ్వాలట కదా, ఫస్ట్ ఇవ్వండి ప్లీజ్, నేను నెక్స్ట్ పాడతా. జై బాబా. ఎంత తీసుకోవాల పాట ఏది వాడాలో. కారులో కారులో ఉన్న ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. రంగుప్రసాద్ గారా? రంగుప్రసాద్ గారా? ఏమో మరి నాకు తెలియదు, అరుణ గారికి తెలుసు. అరుణ గారు చెప్పారు కదా ఇందాక. అవునవును. అంకుల్ కూడా ఆన్ చేసుకొని రీసౌండ్ వస్తుందని లెఫ్ట్ అయ్యారు. అయితే కారులో ఉన్న వాళ్ళు ఎవరైనా సంకీర్తన చేస్తారా? జై బాబా కుమార్ గారు. సరే జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। शिरसा नमामि, शिरसा नमामि, परब्रह्म परमात्म परमेष्टि पदमुలకు శిరసా నమామి, శిరసా నమామి, పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. స్పర్శతో శిలనైన శిఖరినిగా మార్చగల, స్పర్శతో శిలనైన శిఖరినిగా మార్చగల శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు, శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు, శ్రీవాత్సలాంఛనుని చరణాబ్జములకు శిరసా నమామి, శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం, శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం, సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు, సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు, సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి, శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి. ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము, ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము, మెహరావతారుని పదయుగలములకు, మెహరావతారుని పదయుగలములకు, మెహరావతారుని పదయుగలములకు శిరసా నమామి,
శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా జై బాబా అందరికీ జై బాబా జై బాబా జై బాబా. కార్యక్రమం ప్రారంభంలోనే మంచి సంకీర్తనతో ప్రారంభమైంది. ఈవేళ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది. నిజంగా శిరసానమామి శిరసానమామి. ఎందుకంటే బాబా అన్నారు ఒక సందర్భంలో మానవాళ్ళని ఉద్దేశిస్తూ, మీ తాలూకా వేల వందల జన్మల్ని నా పాదాల దగ్గర పెట్టినా రుణం తీరనటువంటి విధానం పరమేష్ఠతో మానవాళికి ఉంది అని వ్యక్తం చేశారు ఆయన. ఇది ఒక విధంగా అతిశయమే, ఆయన దృష్టిలో అతిశయమే గాని ఆయన ఉనికి మనకు తెలియదు. మనం అంతా పరిమితులం కాబట్టి ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన స్థాయి మనకు తెలియదు కాబట్టి ఆయనే చెప్పుకోవాల్సి వచ్చింది. మీ వందల వేల జీవితాలని నా పాదాల దగ్గర పెట్టినా కూడా సరిపోదు నా స్థాయికి అని స్పష్టంగా చెప్పారు. అందుకు ఆ విధంగా చెప్పాలంటే మాత్రం నేను అందుకే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను, ఒక 84 లక్షలు కాదు కానీ 284 లక్షలైనా ఆయన కోసం వెచ్చించవచ్చు మానవాళి అనిపిస్తుంటది అప్పుడప్పుడు నాకు తమాషాగా. మంచి సంకీర్తనతో కార్యక్రమం ప్రారంభమైంది. జై బాబా. కారులో ఇంకెవరైనా బాకీ ఉన్నారా కుమార్ గారు? జై మెహర్ బాబా. నరసన్నపేట నుంచి వచ్చిన ప్రసాద్ అండ్ కో వాళ్ళిద్దరు ఉన్నారు. నరసన్నపేట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైనా మరొకరిని పాడమనండి. అయితే మరొకరిని ప్రసాద్. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానయని. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మతమౌఢపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటి ప్రియతముడని నిజము తెలిపెను. మతమౌఢ్యపు భ్రాంతులన్నీ తొలగజేసెను దైవమంటి ప్రియతముడని తెలియజేసెను. అతని నామ స్మరణములో హాయి గమనము, అతని నామ స్మరణములో హాయి గమనము. అతని ప్రేమ ఆశీస్సులు పొందవచ్చును, అతని ప్రేమ ఆశీస్సులు పొందవచ్చును. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. యుగ యుగమున మన కొరకై అవతరించెను, యుగమున తానొసగెను నవజీవనము. యుగ యుగమున మన కొరకై అవతరించెను, ఈ యుగమున తానొసగెను నవజీవనము. సేవలోనే పరతత్వం ఉందని తెలిపి, తన సేవలోనే పరతత్వం ఉందని తెలిసి మాధవుడై మనిషిగా పరిపూర్ణుడాయను, మాధవుడై మనిషిగా పరిపూర్ణుడాయను. ప్రేమే మౌనంగా కరుణా సాగరుడై వెలసెను మన దైవం సర్వము తానే అయి. మనసు చేయు మాయులన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను. మనసు చేయు మాయులన్నీ వెల్లడించెను, అధిగమించి ముక్తి పొందు త్రోవ చూపెను.
అవసరాలు తను తీర్చదనని అండగా నిలచి, అవసరాలు తీర్చదనని అండగా నిలచి, కోరికలను మరిపించెను నామస్మరణతో, మన కోరికలను మరిపించెను తన నామస్మరణతో. బాబా మెకెరనుచు మెకెరు జయనుచు, బాబా మెకెరనుచు మెకెరు జయనుచు, పలికెను ప్రతి హృదయం పొందెను కైవల్యం. పలికెను ప్రతి హృదయం పొందెను కైవల్యం. बोलो अवतार मेहर बाबा की जय. జై బాబా తమ్ముడు, మంచి కీర్తన పాడావు. ఆయన నామం మనకి కైవల్యమే అది. ఎందుకంటే ఆ నామం ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కూడా ప్రక్షాళన జరుగుతూనే ఉంటది. ఆ నామం అంతటి ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటి నామం అది. ప్రతి సనాతనంగా గమనిస్తే అవతారుని నామం చాలా శక్తివంతమైంది. అది ఈ యుగంలో బాబా మరొకసారి మన మధ్య ఏం చెప్పారంటే, నాకంటే శక్తివంతమైంది నా నామం అన్నారు. కారణం ఏమిటంటే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఏమిటంటే ఆ అనంత మహాచైతన్యం ఏదైతే ఉందో అది 6 అడుగుల మానవ రూపం ధరించేటప్పుడు, అంటే పూర్తి చైతన్యం ఒక విధంగా చెప్పాలంటే మ్యాథమెటికల్ గా ఆలోచిస్తే కొంత అంశం మాత్రమే మనకి అవతారుడుగా రావడం జరుగుతుందన్నమాట. అది ఆ డిఫరెన్స్ ని బాబా తెలియజేశారు ఇక్కడ. నామం అనేది అది సనాతనంగా దైవం తాలూకా అంశది, అది ఎప్పుడూ పరిపూర్ణమైందే. అందుకే అవతారుని కంటే నామం చాలా శక్తివంతమైందని చెప్పడంలో ఉద్దేశం. అది చాలా సున్నితమైన విషయం, ఇది ఆధ్యాత్మిక రహస్యం. కాబట్టి ఆ నామానికి అంత శక్తి ఉంది. అందుకనే పదే పదే బాబా కూడా నాకంటే శక్తివంతమైంది నా నామం అని అనడంలో ఆ ఉద్దేశం అదే. జై బాబా. అమ్మ శారదమ్మ, మీరు ఒక కీర్తన పాడండి అమ్మ ఇప్పుడు. జై బాబా. జై బాబా, జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా, వేల దేవతలున్నా ఈ ధరణిలోనా, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, వేదాలు ఘోషించు, శాస్త్రాలు శ్లాఘించు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, వేద వేద్యుడ నీవు విదితమైనను చాలు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. ప్రేమయను బీజాలో ప్రతి హృదయమున నాటి, ప్రేమయను బీజాలో ప్రతి హృదయమున నాటి, ప్రియతముడవైనావు లేరు నీ సరి సాటి, ప్రియతముడవైనావు
సరి సాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా. కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ప్రాప్తమైనది నేడు అవతారని ప్రేమ, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా. ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, ప్రాప్తమైనది నాకు పరమాత్మని ప్రేమ, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, శాశ్వతము కావాలి నేను నీవగు వరకు, ఒక్క నీవే నాకు దైవానివయ్యా. వేల దేవతలున్నా ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి మురళీధర్. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఎందుకంటే ఆయన ఒక్కడే అన్న విషయాన్ని సనాతనంగా కూడా నొక్కి చెప్పబడుతున్నప్పటికి కూడా అది అమలు కాబడట్లేదు. కారణం ఏమిటంటే అది సృష్టి విధి విధానమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ఒక సంఘటన జరిగింది. అలాగే బడ్డీ రోజన్ అని ఒక సోల్జర్ ఫారినర్ ఆయన వచ్చినప్పుడు బాబా అందరినీ పలకరించారు. బాగున్నారా, హెల్త్ ఎలా ఉంది, నిద్ర పట్టిందా, చక్కగా తింటున్నారా అని మామూలుగా అందరికీ జనరల్ గా అడిగారు. కానీ ఆయనకి మాత్రం ఏం అడిగారంటే నీ చెవు ఎలాగా ఉంది అని అడిగారంట. ఆయన షాక్ అయిపోయాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడో వార్లో ఒక చెవు ఆయనకి దెబ్బ తినేసింది అనమాట. వార్లో జరిగిన సంఘటన వల్ల ఒక చెవు ఆయనకి పనిచేయదు. అయితే ఆ విషయాన్ని ఆయన ఎవ్వరికీ చెప్పలేదు. ఎందుకంటే పర్సనల్ కదా, అందుకని ఎవరికి చెప్పకుండా మేనేజ్ చేసుకుంటున్నాడు. ఒక చెవు పని చేస్తుంది. అందుకని బాబా ఇలాగ అడిగేసరికి ఆయన షాక్ అయిపోయాడు అనమాట. అందుకే నాకు భాస్కర్ రాజు గారి మాట గుర్తొస్తుంది. ప్రపంచ దేశాలన్నీ భగవంతుడు ఒక్కడే అన్న విషయాన్ని నమ్ముతున్నాయి. కానీ ఎటొచ్చి అవతారుడు దగ్గరకు వచ్చేసరికి మాత్రం మావాడు అని కొట్టుకుంటున్నారు. అక్కడ మొదలవుతుంది యుద్ధాలు, భేదాభిప్రాయాలు, ఈ సంస్కారాల తాలూకా మదింపు, ఇవన్నీ అక్కడికి వచ్చేసరికి ఇబ్బంది పెడుతున్నాయి అంటాడు ఆయన. భాస్కర్ రాజు గారు అంటారు. ఎందుకంటే యథార్థానికి ఆ సత్య పదార్థం ఒక్కటే. సమకాలీనంగా అవసరాన్ని బట్టి ఆయన అవతారం ధరించి భూమి మీదకి వచ్చేటప్పుడు ఒక ప్రాంతానికి పరిమితం అయిపోతారు, తప్పదు. ఎందుకంటే 6 అడుగుల అంశ
ఎక్కడ అవసరమైతే అక్కడ ఆవిర్భవించేటప్పుడు ఆ ప్రాంతానికి పరిమితం అయిపోతుంది. కృష్ణుడిగా వచ్చేటప్పుడు వాళ్ళంతా మావాడు అన్నారు. జీసస్ గా వచ్చేటప్పుడు వాళ్ళంతా మావాడు అన్నారు. ఇది సహజం ఇది. ఎందుకంటే కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు అక్కడ ప్రాంతానికి మాత్రమే. ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగినప్పటికి కూడా ఆయన స్వస్థలం ఎక్కడైతే అక్కడ వాళ్ళు మాత్రం ఆయన మావాడు అని బలంగా చెప్తారనమాట. ఇవి అభిప్రాయాల్ని కలగజేస్తూ ఉంటాయి. కానీ నిజానికి మాత్రం ఒక్క నీవే మాకు దైవం అన్న విషయం ఎప్పుడైతే మనకి ఆత్మ పరిపూర్ణంగా ఆకలింపు అవుతుందో ఆయన తాలూకు పరిపూర్ణ అనుగ్రహం మాత్రం మనం పొందగలుగుతాం. అంతవరకు ఈ విధి విధానాలు తప్పవు, అనుసరణలు తప్పవు, మదింపులు తప్పవు. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. జై బాబా. అమ్మ అరుణమ్మ, మీరు కీర్తన పాడతారా? జై బాబా. నేగారు జై బాబా. అది పాడండి. నాగమణి దాంట్లో మల్లిక గారు ఉన్నారు, కలిసి వాళ్ళు సంకీర్తన చేస్తారట. ఇవాళ వారి బర్త్డే మల్లిక గారిది. నాకు అయితే మీ అవకాశం వాళ్ళకి ఇస్తున్నాను. అయితే ఇచ్చేయి. అలాగైతే పాడమనండి. అయితే జై బాబా. జై బాబా. ఒక నిమిషం. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఒక నిమిషం. దాంట్లో మీకు పంపించాను నేను. ఇలా స్టార్ట్ చేయండి. ఎవరికైనా ఇస్తారా? 3 నిమిషాలే ఉంది పాట. అవతార్ మెహర్ బాబా కి జై. వచ్చిన పాట ఏదైనా నోటికి రాదా పాట? అవతార్ మెహర్ బాబా కి జై. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా, ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియ నామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. శ్రీకర సుగుణాకర ధరణి ప్రియ నామం, జన్మల జన్మాంతర భవ పాపనాశనం. నీ ప్రేమే ఈ జన్మకు కోరిన వరము, నీ ప్రేమే ఈ జన్మకు కోరిన వరము. నీ చరణమే నా జీవిత గమ్య స్థలము, నీ చరణమే నా జీవిత గమ్య స్థలము. వరమే నీ సేవ నాకు పరమ పావన, శరణాగత వత్సలుడవు పతిత పావన. నిర్గతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ స్మరణాదు జీవనమైతే. నిరతము నీ స్మరణము నాకిహ పరమైతే, సతతము నీ సేవనాదు జీవనమైతే. శూన్యములో సర్వమునే పొందెదనయ్యా, శూన్యములో సర్వమునే పొందెదనయ్యా. సర్వము నీ సన్నిధిలో మరచెదనయ్యా, సర్వము నీ సన్నిధిలో మరచెదనయ్యా. వరమే నీ సేవ నాకు పరమ
పావన శరణాగత వత్సలుడవు పతిత పావన ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నాళ్లకు కనికరించి కనిపించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా ఇన్నేళ్లకు అవతరించి కరుణించావా వరమే నీ సేవ నాకు పరమ పావన శరణాగత వత్సలుడవు పతిత పావన. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. నిజం, ఆయన సేవ నిజంగా మనందరికీ వరం. ఎందుకంటే ఇలాగ ప్రయాణంలో కీర్తనలు వింటూ ఉంటే నాకు ఆంధ్ర పర్యటన గుర్తొస్తోంది. అంతగా అలరింపజేశాడు ఆయన మనల్ని అందరినీ కూడా. ఆ భాగ్యాన్ని మనకి లభింపజేసే విధానం నిజంగా చెప్పాలంటే ఆంధ్ర పర్యటనే మనకి మూలం. ఈ రోజు పరమేష్ఠి మనకి పరిచయం అయ్యారంటే కారణం ఆంధ్ర పర్యటన. అదే మూలం అందరికీ కూడా. లేదంటే ఆయన ఎవరో మనకు తెలియదు, మనకు ఆ ప్రాప్తం లేకపోను. అందుకని నిజంగా ఆ సేవ మనకు వరమే. అది ఆ సేవ చేయడం ద్వారా మనం శూన్యంలోంచి కూడా సర్వాన్ని పొందవచ్చు. అదే ఫైనల్ అన్నమాట. ఐశ్వర్యం అంటారు. అందుకే ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అండంలో కూడా ఉద్దేశం అదే. ఈశ్వర్ అన్న మాటలోంచే ఐశ్వర్యం అనేది వచ్చింది. అది ప్రత్యయ పదం అది. కానీ అది రాను రాను కాలగర్భంలో కలిసి ఏమైందంటే ఐశ్వర్యం అంటే డబ్బు బంగారం అయిపోయింది కలియుగంలోకి వచ్చేసరికి. యథార్థానికి ఈశ్వరీయ అనుభూతి ఐశ్వర్యం అంటే. అది కేవలం ఆయన సేవ ద్వారానే లభిస్తుంది. అంటే ఆ ఐశ్వర్యం అనేది అందులోనే కష్టం ఉంది, అందులోనే సుఖం ఉంది, అందులోనే కుటుంబం, అందులోనే సమస్త మానవాళి ఉంది, సమస్త సృష్టి, సమస్త విశ్వం, పంటలు, ఫలవృద్ధి, సమస్తం కూడా ఇమిడి ఉందన్నమాట అందులో. అందుకే దాన్ని ఐశ్వర్యం అన్నారు. శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అదే. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. అందుకనే అంతటి మహాభాగ్యం ఆయన సేవలో ఉంది కాబట్టి మంచి కీర్తన పాడారు. జై బాబా. ఇప్పుడు ఇంకో బర్త్డే బేబీ కూడా ఉన్నారు, రజనీ అమ్మ. తను కూడా ఒక పాట పాడితే వింటాం బర్త్డే సందర్భంగా. జై బాబా అమ్మ. జై బాబా అండి. రజనీ, జై బాబా. జై బాబా. జై బాబా మురళి గారు. జై బాబా అమ్మ. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకుని మమ్మేలుమయ్యా. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా మా పూజలందుకుని మమ్మేలుమయ్యా. నిరతము నీ సేవాన్నే చేయగ దీవించి నిరతము నీ సేవాన్నే చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేసము. అనుభవింపచేయుమా ఆనందలేసము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాలలో వికసించే జ్ఞానము.
వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహర్ బాబా ముని జన వందిత ముల్లోక రంజిత. హే మౌన భాషిత శ్రీ మెహర్ బాబా ముని జన వందిత ముల్లోక రంజిత. మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట, మూగ భాషతోని నీవు ఎదలు దోచుకుందువట. అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా వర్ణించలేరెవరు నీ దివ్య లీలా. కరుణతో పాలించి కామితమీడేచుమా, కరుణతో పాలించి కామితమీడేచుమా. అనుభవింపచేయుమా ఆనందలేశము, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హృదయాంతరాలలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆ ఆనంద లేశము అందరికీ, అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్ర వాళ్ళకి నిజంగా అదొక గొప్ప అదృష్టం, అమృత భాండం అది, ఆ ఆనంద లేశం అనేది. ఎందుకంటే ఇందాకే చెప్పాను సంఘటన, బడ్డీ రోజునని ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ లో ఆ సోల్జర్ ని బాబా పలకరిస్తారు. పలకరించి నీ చెవి ఎలాగ ఉందని అడిగారే, అది సగంలో ఆగిపోయింది, కంటిన్యూ చేస్తున్నాను. ఆయన ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే తన ఆ డిజేబిలిటీని ఎవరికీ చెప్పలేదు ఆయన. ఎందుకంటే సోల్జర్ కదా, యుద్ధాల్లో దెబ్బలు తగులుతూ ఉంటాయి, సహజం అది. అయితే ఒక చెవు పనిచేస్తుంది కదా అని చెప్పి దీన్ని ఎవరికీ చెప్పకుండా ఆయన అట్టే పెట్టుకున్నాడు, మేనేజ్ చేసుకుంటున్నాడు. అది బాబాకి ఎలా తెలిసిపోయిందా అని ఆశ్చర్యపోతాడు. అంటే ఆ విధంగా అతనిలో బాబా పట్ల ఒక స్పార్క్ ని ఏర్పాటు చేశారు పరమేష్టి. ఈ సంఘటన ద్వారా మరొక ఉదంతం కూడా వాస్తవం అయిపోయింది. ఏమిటది? ఒకప్పుడు నౌషర్వాన్ అంజర్తో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అంజర్ అడుగుతాడు నౌషర్వాన్, గ్లో మ్యాగజైన్ తాలూకా అధినేత ఉన్నాడు కదా నౌషర్వాన్, అంటాడు, బాబా మీ తాలూకా కార్యసరళ ఎలా ఉంటుంది అంటే, నా కార్యసరళ 3 విధాలుగా ఉంటుంది అన్నారు. అయితే అందులో 2 పక్కకు పెట్టేద్దాం. అందులో ఒకటేమిటంటే ఐ వర్క్ విత్ ది ఇండివిజువల్స్ అన్నారు బాబా. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది, ఈయన అనంతుడు కదా, ఈయన విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం ఈయనకి, ప్రతి ఇండివిజువల్ని టచ్ చేయడానికి ఎలా సాధ్యపడుతుందా అని అనుకునేవాడిని నేను. ఆ ఇంటర్వ్యూ తర్వాత మళ్ళీ ఇంతకాలానికి నాకు ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ సంఘటనలు చదివేటప్పుడు ఇది కనెక్ట్ అయ్యేసరికి గొప్ప ఆశ్చర్యం వేసింది అనమాట. అంటే ఏమిటి, ఇది మానవాళ్ళంతటికీ కూడా ఆనందలేశమే. ఇది ఆ ఆనందలేశం ఎలాగంటే ఆయన గురించి తెలుసుకుంటున్న కొలది అద్భుతాలు జరుగుతూ ఉంటాయి, ఆయనతో విశ్వాసం బలపడుతుంది, ఆయనతో బాంధవ్యం ఇంకా పటిష్టంగా ఏర్పడుతుంది అన్నమాట. లేదంటే అనంత విశ్వంలో ఈ సోల్జర్ ఒక స్పెక్ మాత్రమే. అయినప్పటికీ కూడా ఆయన్ని పర్టికులర్ గా ఆయన దగ్గరకు వెళ్ళి నీ చెవి ఎలా ఉంది అని అడిగారంటే, ఆయన తన అనంత ధామాన్ని విడిచిపెట్టి ఒక ఆత్మ దగ్గరగా వచ్చి కన్సర్న్, ప్రేమగా అతని గురించి యోగక్షేమాలు కనుక్కునేంత చక్కని భాగ్యాన్ని ఆ ఆత్మకు ప్రసాదించారంటే, మానవాళి పట్ల ఆయనకున్న కన్సర్న్ ఏమిటనేది ఇక్కడ బోధపడుతోంది అన్నమాట.
అందుకని ఆ ఆనందలేశాన్ని అనుభవింపజేశారు ఆయన. మన ఆంధ్ర ప్రజలకు మాత్రం ప్రత్యేకంగా జయబాబమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు దినేష్ లైన్ లో ఉన్నట్టయితే ఒక కీర్తన పాడతాడు. నాన్న దినేష్, జయబాబా. దినేష్, మెహర్ దినేష్. అమ్మా ఉమారాణి, మీరైనా ఒక కీర్తన పాడమ్మా జయబాబా. జయబాబా. జయబాబా అమ్మ. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని మరణ చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని మరణ చేయవే ఓ మనసా. పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా, పరమానందము ప్రభుని నామము ప్రస్తుతించవే ఓ మనసా. ప్రభుస్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా, ప్రభుస్తుతిలో గల పరమార్థమును ప్రబోధించవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని మరణ చేయవే ఓ మనసా. శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా, శాశ్వత పరమానందము కోరుచు ప్రభుని చేరవే ఓ మనసా. పరమ పావనుని పద పద్మములకు ప్రణతులు చేయవే ఓ మనసా, పరమ పావనుని పద పద్మముల ప్రణతులు చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా. ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా, ఆ పరమాత్ముని ప్రేమ తత్వము చిత్రమైనదే ఓ మనసా. చపలత్వముతో అపమార్గములో చరించకే ఓ మనసా, చపలత్వముతో అపమార్గములో సంచరించకే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని ధ్యానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని మరణ చేయవే ఓ మనసా. అజ్ఞానముతో జ్ఞాన తేజుని జ్ఞానము మరువకి ఓ మనసా, జ్ఞానానందుని సుందర వదనుని స్మరణ చేయవే ఓ మనసా, స్మరణ చేయవే ఓ మనసా. అవతార్ మెహర్ బాబాకి. థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ. అందరికి జయబాబా అమ్మ, జయబాబా మంచి కీర్తన పాడారు. ఎందుకంటే బాబా పదే పదే నిర్ద్వందంగా చెప్పేశారు ఏంటంటే, మానవాళి తాలూకు అజ్ఞానం మాత్రమే నాకు మానవాళికి మధ్యలో అవరోధం అని స్పష్టంగా చెప్పేశారు. అదొక్కటి
తీసేసినట్టయితే ఆయన మనకి ఏ ఐశ్వర్యం ఇవ్వాలనుకున్నాడో అదంతా మన సొంతం అయిపోతుంది అన్నమాట. ఆనందలేశం కావచ్చు, ఐశ్వర్య భాగ్యం కావచ్చు, అనుగ్రహం కావచ్చు, ఆయన దివ్య ప్రేమ కావచ్చు, ఇవన్నీ మన సొంతం అయిపోతాయి ఆ ఒక్క అజ్ఞానాన్ని తొలగించేస్తే. అది తొలగించడం కోసమే పదే పదే మనం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ విధంగా ఈ చిన్న పరికరం ద్వారా కూడా ఈ 2 గంటల కాలం ఆయనతో గడపడానికి ముఖ్య ఉద్దేశం అదే, ఆయన అనుగ్రహం పొందడానికే. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. జై బాబా. రమణమ్మ టీచర్ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా టీచర్ గారు. జై బాబా టీచర్ గారు. లో వాయిస్ వస్తుంది. పెడతాను బయట. మెహరు నీత్యం సుందరం మెహరు సత్యం సుందరం విశ్వకర్త సకల త్రాత దురిత హరిత మేరం పూర్ణ శక్తి ప్రేమమూర్తి దివ్య శాంతి సాగరం దివ్య శాంతి సాగరం భక్తవత్సల సతత అవిచల పరమ ప్రేమ మేరం స్వయం జ్ఞానం పతిత పవన దీన బంధు మేరం దీన బంధు మేరం మెహరు ఏకం మెహరు నీత్యం మెహరు సత్యం సుందరం సహజ దర్శన చరణ స్పర్శన సేహో పరమానందనం సహజ దర్శన చరణ స్పర్శన సేహో పరమానందనం పరమ సుందర అతి దయాళు పరమ సుందర అతి దయాళు సత్కృపానిధి మేరం సత్కృపానిధి మేరం మెహరు ఏకం మెహరు నీత్యం మెహరు సత్యం సుందరం सतत जाके स्मरण ही से पुनीत होवे जीवनम सतत जाके स्मरण ही से पुनीत होवे जीवनम मधुसूदन यदि शरण जाए भक्त जन यदि शरण जाए मुक्त होवे बंधनम मुक्त होवे बंधनम मेहरु एकम मेहरु नीचम मेहरु सत्यं सुंदरम मेहरु स्वामी सकल धामी मेहरु स्वामी सकल धामी तम नमामि मेहरम तम नमामि मेहरम जय बाबा నెబర్లి గారు అందరికీ జై బాబా. జై బాబా సార్. జై బాబా. చాలా చక్కని మధుసూదన్ గారిది
అసలు ఈ గీతం మీద గొప్ప తమాషా కూడా ఉంది అసలు. ఎందుకంటే బాబా తనని ప్రేమించమండంలో తనని ప్రేమించమని చెప్పారు కదా మానవాళిని. అయితే అందులో భాగమే ఆయన ఆనందింప చేయడం కూడా అందులోని భాగమే. అందుకని మధుసూదను, బాబ్జీ ఇలాంటి వాళ్ళు ఏమిటంటే అనుక్షణం ఆయన కోసం ఆయన్ని ఏ విధంగా ఆనందింప చేయాలి అని ప్రయత్నించే విభాగంలోనే ఈ కీర్తన కూడా అలాగే తయారైంది. సత్యం, ఏకం అన్నిటికీ మకారం చేర్చారు. దాంతో బాబా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అక్కడ మండలి వాళ్ళకి కూడా ఆ పేర్లకి అన్నిటికీ మకార పొళ్ళు పెట్టి తమాషగా ఎంజాయ్ చేశారు ఆ పాట. అది అంటే ఇది ఎలాగంటే ఆయన్ని ప్రేమించే విధంలో ఆయన ఆనందింప చేయడం కూడా అందులో ఇమిడి ఉందన్న విషయం తెలియజేస్తుంది అన్నమాట ఈ సంఘటన. మెహర్ ఏకం, మెహర్ నిత్యం, అన్ని కంప్లీట్నెస్ అన్నమాట. నిత్యం, ఏకం, సత్యం, సుందరం అని తమాషగా వచ్చేలాగా మధుసూదన్ బాబాను ఆనందింప చేయడం కోసం ఆ భావాన్ని తన కీర్తనలో చూపించారు. అది బాబా కూడా చమత్కారంగా దాన్ని అందరూ ఆనందించేలాగా దాన్ని తెలియజేసారు. ఈ సంఘటనలో మంచి కీర్తన పాడారు. జై బాబా, జై బాబా. జై బాబా. అమ్మ సులోచన, మీరు కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా. బాబా కీ జై. క్షణమైన నిన్ను వీడని వరమియరా, క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా. భోగాలడుగను భాగ్యాలడుగను, భోగాలడుగను భాగ్యాలడుగను, తిరులు ఎందుకు సంపదలెందుకు, సిరులు ఎందుకు సంపదలెందుకు, కోరికలే కోరని కోరిక నీయుమా, కోరికలే కోరని కోరిక నీయుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, కడవరకు నీ కొంగును విడనీయకుమా, క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా. తల్లియు తండ్రియు గురువు దైవము, తల్లియు తండ్రియు గురువు దైవము, ఇహమో పరమో నీవే సర్వము, ఇహమో పరమో నీవే సర్వము, నా తనువు అనువనువు నీవైతే, నా తనువు అనువనువు నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, అడిగేదేమున్నది నేనే నీవైతే, నేనే నీవైతే, క్షణమైన నిన్ను వీడని వరమియరా, గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు గడి అయిన నిన్ను మరువని మనసియరా, మెహరు క్షణమైన నిన్ను వీడని వరమియరా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. క్షణమైన ఆయన్ని విడిచిపెట్టిన విధంగా ఉండాలనేది
చాలా వాస్తవం. ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా చాలాసార్లు చెప్పిన మాట ఇది. ఎందుకంటే బాబా ఓ మాట అన్నారు డిస్కోర్సెస్ లో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సంస్కారాలను కలిగిస్తాయి అన్నారు. ఆ మాట విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆఖరికి మనం తీసుకునే ఊపిరి వల్ల కూడా సంస్కారాలు ఏర్పడతాయి అన్నారు. అయితే అవి అంత బలమైనవి కావు, కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా సంస్కారాలను కలిగిస్తాయి అన్నారు. అందుకని ఎప్పుడైతే అతని పరిచయం ఏర్పడిందో, అతని మీద నమ్మకం ఏర్పడిందో, అతని అవతారుడన్న బలంగా తెలుసుకున్నాము, అనుక్షణం కూడా ఆయన్నే తలచేలాగా చేసినట్టయితే పాత సంస్కారాలు ఖర్చు అవుతూ ఉంటాయి, కొత్తవి ఏర్పడకుండా ఉంటాయి అన్నారు బాబా. మంచి వెసులుబాటు ఇచ్చారనమాట. కాబట్టి క్షణములో లక్షవంతు కూడా ఆయన విడిచిపెట్టకుండా ఉండగలిగేలా చేయాలంటే ఆఖరికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకునేటప్పుడు కూడా, ఎందుకంటే ఉచ్ఛ్వాసం అంటే మనం లోపలికి ఊపిరి తీసుకునేటప్పుడు ఏమవుతుంది, అది ఇట్స్ అన్ ఇండికేటర్ ఆఫ్ హోప్. మనం బ్రతకాలి అన్న హోప్ను తెలియజేస్తుంది అది. అంటే అది కూడా స్వార్థమైందే. విడిచిపెట్టడం నిరాశకు సంకేతం అన్నమాట. అది కూడా సంస్కారాన్ని కలిగిస్తుంది. ఊపిరి తీసుకోవడం ఆశ, విడిచిపెట్టడం నిరాశ, ఇది కూడా భావాలే కాబట్టి సంస్కారాలకు హేతు అవుతాయి. అందుకని ఆ టైంలో కూడా అంతా నీ ఇచ్చ అన్నట్టుగా ఆయన స్మరణతో కంటిన్యూ అయినట్టయితే క్షణం కూడా విడిచిపెట్టకుండా ఆయన నామం జ్ఞాపకంలో ఉంటుంది. ఆ విధంగా మనకి సంస్కారాల ధాటి నుంచి రక్షణ లభిస్తుంది అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. జయబాబా అమ్మ మంచి కీర్తన పాడారు. ఇప్పుడు మాలతీరావు గారు ఒక కీర్తన పాడతారు. జయబాబా అమ్మ. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మౌనమే పలికేను వేదం, ఇతర మహిమలు ఏలనా, మెహరు నీవే మా దైవము, ఇతర దైవము ఏలను, మౌనమే పలికేను వేదం, కనుల నిండెను రూపమే, దర్శనము మది నిండెను, కనుల నిండెను రూపమే, దర్శనము మది నిండెను, పెదవిపై నామమ్మ పలికే హృదయమే పొంగగా, క్షణములో మరిచేము బాబా, ఇడమను ప్రియతమా, మెహరు నీవే మా దైవము, ఇతరు దైవము ఏలను, మౌనమే పలికేను వేదం, ధనము లేదను భావమే మాకెన్నడు కనరాదుగా, ధనము లేదను భావమే మాకెన్నడు కనరాదుగా, దీను జనులను ప్రోచు స్వామి, సన్నిధి పరమాద్భుతం, నిదు వాకిట నిలిచినాము, నామమును పాడెందుకే, మౌనమే పలికేను వేదం, మెహరు నీవే మా దైవము, ఇతరు దైవము ఏలనో,
మౌనమే పలికేను వేదం నాదమయుడవు మేరు తండ్రి స్వరములకు కరువేదయా నాదమయుడవు మేరు తండ్రి స్వరములకు కరువేదయా గొంతు పలుకగా చేయుమోయి నిదు కీర్తన పాడగా గానలోలడవైన ప్రభువా మౌనమే శృతి కలుపక మౌనమే పలికేను వేదం ఇతరు మహిమలు ఏలనో మేరు నీవే మా దైవము ఇతరు దైవము ఏలనో మౌనమే పలికేను వేదం. జై బాబా అండి అందరికి. మురళి గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా అమ్మ, జై బాబా. జై బాబా. మంచి కీర్తన పాడారు. ఆయన తల మౌనం తాలకు విలువ మరొకసారి తెలిసింది. ఎందుకంటే యథార్థానికి మనందరికీ తెలిసిన మౌనం తాలకు అర్థం ఏమిటంటే నిశ్శబ్దం అనే అనుకుంటాం. అది ఒక చిన్నపాటి విషయం మాత్రమే. అది మనం పరిమితులం కాబట్టి మనకు తెలిసింది అదే. మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుంటాం. కానీ యథార్థానికి ఆయన మౌనం, భగవంతుని తాలూకా మౌనం, ఆయన ఎంత అనంతుడో అంత అనంతమైంది ఆ మౌనం. ఆ మౌనంలోనే అన్ని ఉన్నాయి. ఆది వాక్కు ఆ మౌనంలోంచే వచ్చింది, ఆది శబ్దం ఆ మౌనంలోంచే వచ్చింది, సృష్టి కూడా ఆ మౌనంలోంచే వచ్చింది. అయితే ఇవన్నీ మనకు అర్థం కాని విధంగా ఉంటాయి కాబట్టి ఆయన అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తెలియజేశారు మనకి. మనం ఎక్కువ ఆందోళన పడకుండా ఉండే విధంగా. ఆయన ఎదురుగా కూర్చుంటే చాలా విషయాలు చెప్పేవారు. ఆ ఎదురు కూర్చున్న ప్రేమికులంతా భయంగా భీతిగా చూడడం మొదలు పెట్టేసరికి ఇవన్నీ చెప్పాను కానీ ఇవన్నీ మీకు అవసరం లేదు, నా నామం చేస్తూ హాయిగా నా ఎదురు కూర్చోండి అనేవారు టక్మని. పిల్లలకి ఏదో అల్లరి చేస్తారని భయపెడతారు తల్లిదండ్రులు. ఎక్కువ భయపడిపోతే మళ్ళీ హక్కును చేర్చుకొని ఏం లేదు నువ్వు అల్లరి చేస్తున్నావు అని అలా చెప్పాను భయపడక అని చెప్పి మళ్ళీ వీపు మీద తడుతూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగూ ఆయన మౌనం అంత విశాలమైంది. ఆయన మౌనంలో ఎన్నో మనకు తెలియని విషయాలు ఉన్నాయి. అంతటి అద్భుతమైన మౌనం ఆయనది. అందులో కొద్దిగా సూది మనంత మాత్రమే మనకి ఇచ్చారు ఆయన. ఆ జూలై 10న పాల్గొనే అవకాశాన్ని. అదే మనకి ఎంతో ఉబ్బితబ్బిబ్బైపోయేంతగా ఆనందాన్ని ఇస్తోంది ఆ చిన్నపాటి భాగ్యమే. జై బాబా. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. థ్యాంక్ యూ. అమ్మా ధనలక్ష్మి, మీరు ఒక కీర్తన పాడండి అమ్మా. జై బాబా. జై బాబా అంకుల్. జై మెహర్ బాబా. జై బాబా అమ్మా. అవతార్ మెహర్ బాబా की జై. మనసును హరించు మెహరీశ్వరా, మాయను దాటించు పరమేశ్వరా, మనసును హరించు మెహరీశ్వరా, మాయామయమగు లోకములో బడి బుడి నడకతో అడుగులు తడబడే, మాయామయమగు లోకములో బడి బుడి నడకతో అడుగులు తడబడే, తొలినే చేసిన పుణ్యములేమో, తొలినే చేసిన పుణ్యములేమో, చేరితి నీ ఒడి నడిపించువడివ,
నీ ఒడి నడిపించు వడి వడి మనసును హరించు మిహిరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మిహిరీశ్వరా కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్య పదంబును కామాదులు నను కలవరపరచి నీయవు సత్య పదంబును తాపమున నచి తమసు హరించి నవజీవనమున అడుగిడ నీయుము నవజీవనమున అడుగిడ నీయుము మనసును హరించు మిహిరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మిహిరీశ్వరా సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మిహిరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మిహిరీశ్వరా అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా. అంకుల్ మీకు జై బాబా. జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. చింతామణి గారి కీర్తన. మనస్సు అంటే అవతార పరంపరలో గమనించినట్టయితే మనస్సుకు ఒక ప్రత్యేక స్థానం ఇచ్చింది బాబా మాత్రమే. ఎందుకంటే భగవంతుడైన ఆయనే దాన్ని ప్రత్యేకంగా చూశారంటే అది ఎంత జటిలమైన పదార్థం మనం ఊహించవచ్చు. మొత్తం నవజీవనంలో మనోనాశిని ఒక పెద్ద ఘట్టంగా, ప్రత్యేకమైన ఘట్టంగా చేయడం కూడా ఇదే ఉద్దేశం. అంటే మనస్సు తాలూకా ప్రాధాన్యతను తెలియజేశారు. అన్నిటికీ అదే మూలం. అందుకే భగవద్గీతలో కూడా నాడు కృష్ణావతారంలో కృష్ణుడు స్వయంగా ఏం చెప్పాడంటే జీవులలో ఉండే మనస్సు నేనే అనేసారు. ఆయన ఒక్క మాటతో తెంచేశారు నాడు. కానీ ఈ కలియుగం వచ్చేసరికి ఏమైంది, అది అన్ని విధాల ఆటంకం అయిపోతుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని దానికి బోల్డు శాఖలు వచ్చేసాయి మర్రి చెట్లాగా. అందుకని భగవంతునికి మానవాళికి అది మధ్యలో అవరోధంగా ఉందని దాన్ని హరింపజేయడమే ముఖ్యం. యానిహిలేట్ చేయాలి, దాన్ని నాశనం చేయాలి, దాన్ని అదిమి పెట్టాలి. అంటే నాశనం అవ్వదు యథార్థానికి. బాబా కూడా అదే చెప్పేశారు, దాన్ని మభ్య పెట్టగలం కానీ నాశనం చేయలేమన్నారు. అందుకని దాన్ని మచ్చిక చేసుకోవడం ఎలాగా, మభ్య పెట్టడం ఎలాగా అన్నదే బాబా ఈ అవతారంలో మనకి ఇచ్చినటువంటి సులభమైనటువంటి మార్గం. అది అనుసరించడానికి కావలసిన అన్ని అవకాశాలు ఆయన తెలియజేశారన్నమాట. జై బాబా అమ్మ, మంచి కీర్తన పాడారు. ఇప్పుడు కె సులోచనమ్మ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా అమ్మ. కె సులోచనమ్మ గారు ఒక కీర్తన పాడతారు. జై బాబా. అమ్మ సులోచనమ్మ గారు, జై బాబా. అన్మ్యూట్ అయ్యే ఉన్నారు, పాడండి.
హలో జయబాబమ్మ, వినిపించట్లా, పాడుతున్నావా? వినిపించట్లా మీ మాట. హలో హలో అమ్మా. మీ అమ్మగారు మ్యూట్ లో ఉన్నారేమో సత్యవతి. మ్యూట్ లో లేరు, అన్మ్యూట్ లోనే ఉన్నారు. అన్నిట్లోనే ఉన్నారా? హలో అమ్మా. పాడమంటున్నారు నిన్నే. నిన్నే. నువ్వు పాడు. కాదు, నిన్ను పాడమంటున్నారుగా, పాడు. ఏమో నేను లోపల టీ కోసం వెళ్ళాను, కూర్చోాలి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. మురళి గారు జై బాబా అండి. బాబా జై की బాబా, जय జై బాబా. బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. ఉన్నదొక్కటే ఉన్నదొక్కడే ఉన్నదొక్కటే ఉన్నదొక్కడే మధ్యలో ఉన్నదంత మాయే కదా. ఈ మధ్యలో ఉన్నదంత మాయే కదా. నీ మాయే కదా, నీ మాయే కదా మేరు బాబా. ఉన్నదొక్కడే మధ్యలో ఉన్నదంత మాయే కదా. ఈ జగమంతా మాయే కదా. ప్రథమ సంస్కారము అందరికీ ఒకటే. ప్రథమ సంస్కారము అందరికీ ఒకటే. చివరి ఐక్యతానుభవము అందరికీ ఒకటే. చివరి ఐక్యతానుభవము అందరికీ ఒకటే. ప్రథమ సంస్కారము అందరికీ ఒకటే. చివరి ఐక్యతానుభవము అందరికీ ఒకటే. మధ్యలో ఉన్నదంత మాయే కదా. ఈ మధ్యలో ఉన్నదంత మాయే కాదా. ఎన్నెన్ని జన్మలో ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జన్మలో ఎన్నెన్ని అనుభవాలు అయినా జాగృతి రాదెందుకు. అయినా జాగృతి రాదెందుకు జీవాత్మకు, ఈ జీవాత్మకు. ఎన్నెన్ని జన్మలో ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జన్మలో ఎన్నెన్ని అనుభవాలు అయినా జాగృతి రాదెందుకు జీవాత్మకు, ఈ జీవాత్మకు. ఉన్నదొక్కటే ఉన్నదొక్కడే ఉన్నదొక్కటే. అనుభవము అందరికీ ఒకటే. నిర్వాణ భవము అందరికీ ఒకటే. అహం బ్రహ్మస్మిలో ఉన్న స్థితి ఒక్కటే.
నిర్వాణానుభవము అందరికీ ఒకటే. అహం బ్రహ్మస్మిలో ఉన్న స్థితి ఒకటే. అయం ఆత్మ బ్రహ్మ అని నేను అనుకున్నా. అయం ఆత్మ బ్రహ్మ అని నేను అనుకున్నా. ఎక్కడో పొంచి ఉంటుంది అహంకారం. ఎక్కడో పొంచి ఉంటుంది అహంకారం. ఈ అంతఃకరణలో లోపించింది శుద్ధ చైతన్యం. ఈ అంతఃకరణలో లోపించింది శుద్ధ చైతన్యం. ఉన్నదొక్కటే ఉన్నదొక్కడే ఉన్నదొక్కటే ఉన్నదొక్కడే. మెహర్ నీ మాయే కాదా, మెహర్ నీ మాయే కాదా. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా మెహరు బాబా హరే హరే. హరే మెహరు హరే మెహరు 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 హరే హరే. హరే బాబా హరే బాబా మెహరు బాబా హరే హరే. అవతార్ మెహరే బాబా. జై బాబా జై బాబా. జై బాబా అమ్మ, మంచి మంచి కీర్తన పాడారు. జై బాబా. అందుకే బాబా చెప్పారు, అసలు ఆధ్యాత్మిక మార్గాన్ని తల వెంట్రుకతో పోల్చారు ఆయన. తల వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత సూక్ష్మంగా ఉంటుంది ఆ మార్గం అన్నారు. ఆ తల వెంట్రుక మీద ధూళికణం నిలబెడితే ఏమవుతుంది? ఆ మార్గం అవరోధం అయిపోతుంది. అదే విధంగా ఎన్ని చేసినా ఆది ఒకటే అంతం ఒకటే, ఆ రెండే ముఖ్యమైనవి. మధ్యలో ఇవన్నీ మాయే, ఇవన్నీ అవరోధాలే. అలాగే ప్రశ్న కూడా ఉన్నది ఒకటే ప్రశ్న అన్నారన్న ఆయన, హూ యామై. దానికి ఆన్సర్ ఐ యామ్ గాడ్. ఈ మిగతా ప్రశ్నలన్నీ కూడా దానికి సప్లిమెంటరీ ప్రశ్నలే అనేశారు, సప్లిమెంటరీ ఆన్సర్లే. అవేవి మెయిన్ ప్రశ్నలు కాదు, మెయిన్ ఆన్సర్లు కాదు. కాబట్టి అంతటి సూక్ష్మంగా మనం దాన్ని గ్రహించగలిగితే పట్టు దొరుకుతుందన్నమాట. అలా దొరకాలంటే ఆయన అనుగ్రహం కావాలి. ఆయన అనుగ్రహం కావాలంటే ఆయన నామాన్ని పదే 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 స్మరించాలి. మంచి కీర్తన పాడారమ్మా. జై బాబా. హలో జై బాబా అండి. జై బాబా అమ్మా. పాటేనా? టైం అయిపోయింది. చెప్తాను. పాట ఇంకున్నారు కదా, అందుకని ఇంకున్నారని చూస్తున్నాను. పాట పాడతారా? పాడమంటారా? మీరు పాడతారా? పాడండి. జై బాబా పాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. భవహరా మెహరీసా మమ్మేలరా వేలా నన్నెడా బాయకురా కాపాడరని లీలా. భవహరా మెహరీసా వేదాంత వీధులలోన విహరించు మూర్తివి నీవే. మా బ్రతుకు చీకటిలోన చిరువెన్నెల నీవే కావా.
భక్తవ శంకర నీ దయ ఉంటే, భక్తవ శంకర నీ దయ ఉంటే, చిక్కులెల్ల పాదముల చెంత చేరి పరవశించి పాడితి కాదా పాప వినాశ నీ దయ చూపి, పాప వినాశ నీ దయ చూపి ఆలింపగరావేలా భవహర మెహరీసా. కనులారయనిను వేడెదరా కరుణాకర దేవరా, కమల నయన నిజ హృదయేశ్వర సందేహములేలరా. కనులారయనిను వేడెదరా కరుణాకర దేవరా, కమల నయన నిజ హృదయేశ్వర సందేహములేలరా. నీ భజనములో నీ స్మరణములో, నీ భజనములో నీ స్మరణములో ప్రేమ కోరి వేడుచుంటిమిరా భవహర మెహరీసా. మమ్మేలరా వేలా నన్నెడా బాయకురా, కాపాడర नीलीला. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా అండి. థ్యాంక్ యూ. మీరు జై బాబా అమ్మ, జై బాబా. మంచి కీర్తన పాడారు. ఎందుకంటే భవమును బాపేది ఆయన మాత్రమే. మానవాళికి భవమును బాపేది మరి ఇంకెవ్వరూ లేరు. అవతారుడు, భగవంతుడు, సద్గురువు వీళ్ళకి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అది కూడా కొంతవరకే. అవతారుడికైతే పరిపూర్ణంగా ఉంది భవాన్ని బాపే అవకాశం. అందుకనే ఆయన నామాన్ని అలా కొనసాగించాలి మనం. మంచి కీర్తన పాడారు. జై బాబా. ఇప్పుడు సమయం అవుతుంది కాబట్టి విజయ్ కుమార్ గారి ఫ్యామిలీ నుంచి ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై బాబా అన్నయ్య. జై బాబా అమ్మ. జై బాబా. ప్రేయర్ చేయండి అమ్మా. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వతిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవాదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణమెవరు నెరుంగనేరరు. నీ వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశనం లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతోగా నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడు నున్నావు, నీవు ఎల్లప్పుడు నుండువు. నీవంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవంతటికి అన్నింటికి ఆవల నుండువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకంలో ఉన్నావు, ముల్లోకములకు ఆవల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తి మంత్రుడు, నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లాత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యం మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మ పరమాత్మవు. అల్లా, ఇలాహి, యజ్దాన్, అహుర్మస్తా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇల్లిల్లాయి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము.
అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశనమున కూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నింటికి క్షమింప వేడుకొంచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారం చేయజాలక నిరంతరం విఫలమవుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహేర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికంగా ప్రేమించినట్లును, ఇంకను అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడ నగునంత వరకు నిన్నింకను అత్యంత అధికంగా ప్రేమించినట్లు సహాయం చేయుము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా కొంగును విడవకున్నట్లు మాకందరికి సహాయం చేయుము. అవతార్ మెహేర్ బాబా కీ జై. ప్రేతం మెహేర్ ప్రభు కీ జై. జై బాబా అన్నయ్య. థ్యాంక్ యూ. జై బాబమ్మ, జై బాబా. బాబా వారికి ప్రార్థన చక్కగా నివేదన జరిగింది. జై బాబా. ఆయన అనుగ్రహాశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు హైదరాబాద్ విజయలక్ష్మి గారు ఒక 2 నిమిషాలు నామం చెప్పండి. జై బాబా అమ్మ. విజయలక్ష్మి గారు జై బాబా. జై బాబా. ఒక 2 నిమిషాలు నామం చెప్పండి, బాబా నామం. ఓకే. अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, मेहर बाबा की जय, भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। జై బాబా అమ్మ, జై బాబా. బాబా నామాన్ని అందరికీ వినిపింపు చేశారు. బాబా వారు కూడా ఆనందించారు. జై బాబా. అమ్మ ఉమా గారు, మీరు హారతి నివేదించండి అమ్మా. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा, प्रभो मेहरु बाबा, प्रियतमा मनसु हारति दे, प्रियतमा मनसु हारति दे। ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించుమయా ప్రియతమా, మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే। నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే
ఆరాధించు మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించుమయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ మురళి గారు జై బాబా అండి జై బాబమ్మ, జై బాబమ్మ, జై బాబా. బాబా వారికి చక్కగా హారతి నివేదించుకున్నాం. కార్యక్రమం చివరి దాకా పరిపూర్ణమైంది. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా బాబా వారి ప్రేమ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాకే అవకాశం లభించినందుకు బాబా వారికి ధన్యవాదాలు. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా. జై బాబా అండి అందరికీ జై బాబా అవతార్ మేర్ బాబాకి జై.